ఈ బట్స్ పోయినాయి అది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైబ్ విత్ స్ట్రీక్. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటార్ వ్లాగింగ్ వీడియో. టు ప్రొటెక్ట్ మై హెడ్ I have helmet. To protect my body I have a minimal jacket. To protect my feet I have this woodland shoes, trekking shoes. లిటరలీ గైస్, మార్నింగ్ మోటో వ్లాగ్ ఉందని నైట్ 9 పడుకున్నా కానీ నాకు నిద్రే రాలేదు. ఎప్పుడెప్పుడు పోదామా అని ఉంది. Now we are doing some Hindu puja rituals. మేము సేఫ్గా రిటర్న్ రావాలని, ఇది ఒక చిన్న నమ్మకం అంతే. లుక్ అట్ దిస్ బీస్ట్స్ గైస్. ఒకటి బ్లాక్ అయితే ఒకటి సిల్వర్. అబ్బబ్బబ్బా, ఏమన్నా ఉన్నాయా బైక్స్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. కోడి కూడా ఊరికనే లేచి స్టార్ట్ అవుతుంది. మేము ఇంత ఎర్లీగా స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చి టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బెంగళూరు ట్రాఫిక్. ఎందుకంటే మేము ఈ సిటీ దాటడానికే ఆల్మోస్ట్ మినిమం 2 అవర్స్ పడుతుంది. అదే ఈ టైంలో స్టార్ట్ అవుతే జస్ట్ 20 to 30 మినిట్స్లో మేము సిటీ దాటేస్తాం. అండ్ ఫ్యూయల్ ఏమో మేము నిన్న నైటే కొట్టించేసినాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ బంక్స్ ఉంటాయో లేదో అనే డౌట్తో నైటే కొట్టించేసినాం. 2 బళ్ళకి ఫుల్ ట్యాంక్ కొట్టించినాం. ఇట్స్ 1481 అయింది. 14 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ పట్టింది. దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. 2 బళ్ళకి ఫుల్ ట్యాంక్ కొట్టించినాం. ఎంతైనా కానీ ఇలా ట్యాంక్ ఫుల్ ఆఫ్ పెట్రోల్ చూస్తే మనసులో ఏదో తెలియని ఆనందం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. మా ఫస్ట్ బ్రేక్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ టోల్ గేట్. నీలమంగళ దేవిహల్లి ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సెకండ్ టోల్ క్రాసింగ్. ప్రెజెంట్ టైం వచ్చేసి 6:10 అవుతుంది. మేము ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వరకు కవర్ చేసినాం. తర్వాత ఈ రోడ్స్ అయితే ఒక్క ప్యాచ్ వర్క్ లేదు, ఒక్క చిన్న గుంత లేదు. అంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ అంటారు కదా. అండ్ ఈ చెట్లు ఉన్నాయి, ఇవి సంథింగ్ లైక్ కోకోనట్ ట్రీస్. మా సైడ్ అయితే ఈత చెట్లు అంటారు అవో, లేకపోతే పామ్ ట్రీస్ ఏమో మళ్ళీ తెలీదు. ఇక్కడ మ్యాక్సిమం మొత్తం అన్నీ అవే ఉన్నాయి. ఇది వచ్చేసి 4th టోల్ ప్లాజా, సమ్ దేవహల్లి హాసన్ టోల్ ప్లాజా. దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్టాప్. ఇట్స్ ఆల్మోస్ట్ 7 o'clock. ఇంకా సక్లేష్పురాకి 70 కిలోమీటర్స్ ఉంది. నితిన్ ఏదో చెప్తా అంటున్నాడు. ఇక్కడ అమ్మాయిలతో కలిపి వచ్చినారు, ఒక గ్యాంగ్ వచ్చినారు. వాళ్ళని ప్రైవసీ ఇష్యూస్ వల్ల చూపించలేకపోతున్నాం. కానీ ఫ్యూచర్ లో మేనిఫెస్టింగ్ సంథింగ్ లైక్ ఇతను వైబ్ విత్ స్ట్రీక్ కదా అని అమ్మాయిలు మాట్లాడుకునే రేంజ్ కి ఎదగాలని కోరుకుంటున్నాను. మాట్లాడకపోయినా సబ్స్క్రైబ్ చేసే చాలు. ప్రెజెంట్ టైం ఇట్ సక్లేష్పురా 20 కిలోమీటర్స్. ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క డైమండ్ లా ఉన్నాయి. ప్రెజెంట్ మేము హన్బాల్ అనే విలేజ్లో ఉన్నాం. హన్బాల్ పెద్ద పెద్ద హోటల్లో తినచ్చు, కానీ ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు లోకల్ టేస్ట్ చేయాలంటే ఇట్లా చిన్న చిన్న హోటల్స్ కానీ తినాలి. మేము కర్ణాటకలో కానీ ట్రైన్లో టేస్ట్ వస్తుంది. ఇదంతా కోకోనట్ ఆయిల్ యూస్ చేసినట్టున్నారు. టేస్ట్ అయితే బాగుంది. మొత్తం 3 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము. ఇడ్లీ, అక్కి రోటీ అంటే బియ్యం రొట్ట, నెక్స్ట్ లెమన్ రైస్, చట్నీ, కోకోనట్ ఆయిల్ తాగినట్టు ఉంది, కానీ డిఫరెంట్ గా టేస్ట్ అయితే బాగుంది. లోకల్ హోటల్స్ లో వచ్చే టేస్ట్
మాకు అంటే రీసెంట్ గా మేము 7 స్టార్ హోటల్కి వెళ్ళాము. అంటే ఫస్ట్ టైం వెళ్ళాము, లాస్ట్ టైం. కానీ అప్పుడు కూడా మేము లెమన్ రైస్ ఆర్డర్ ఇచ్చినాం. అసలు ఈ టేస్ట్ అంటే మాకు అక్కడ అనిపించలేదండి. జై హింద్. మేము బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోయినాం. బిల్ అయితే గట్టిగానే వేసిండు. అంటే 4 మెంబర్స్కి ఆల్మోస్ట్ 700 చేంజ్ తీసుకుండు. కానీ టేస్ట్ బాగుంది కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి కదా, అండ్ ఆపోజిట్ వెహికల్స్ సడన్గా వచ్చేస్తాయి మీదికి. సో మనం ఎప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడే మీ మగజ హల్లి అబ్బి ఫాల్స్. నేను అందుకే ట్రెక్కింగ్స్ చేస్తున్నాను, జారకూడదని. జస్ట్ లిసన్ టు ద సౌండ్ అండ్ ఫీల్ ద సౌండ్. Just listen to the sound. మేము ఇప్పుడు బెట్టాడ భైరవేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. ఇది లవ్ మొక్టైల్ మూవీలో ఒక సీన్లో వస్తుంది కదా అది. ఇక్కడ పక్షుల శబ్దాలు, ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్, ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. బెంగళూరులో బతికి ఇట్లాంటి చోటుకున్నప్పుడు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉంటే డబ్బులు రావు కాబట్టి మళ్ళీ పోవాలి. భార్గవ్ ఏమైనా మాట్లాడు భార్గవ్. లవ్ మాక్టైల్ సినిమా చూసిన తర్వాత ఇక్కడ రావాలనుకున్నాం యాక్చువల్లీ. నిజంగా ఇక్కడికి వచ్చాక అదేంటో కానీ ఆ ఆకర్షణ శక్తి అయితే నిజంగా ఉంది. ఏదో కోల్పోతున్నట్టు, ఇంకేదో వెతుకుతున్నట్టు, వెతికినా దొరకనట్టు. అలాగే ఇక్కడ జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే కూడా ప్రతిసారి ఆ మూవీని తలుచుకునే విధంగా ఉన్నాయి. మేబీ మేము నలుగురం అందరం పెళ్లి చేసుకున్నాక ఇక్కడికి వచ్చి ఆ సీన్స్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. నలుగురు అంటే మేమేం కాదు, నలుగురు అంటే మేమేం కాదు, వేరే వేరే వాళ్ళతో చేసుకొని ఒకసారి వద్దామని ఇవాళ కవి భావం అదే అనమాట. ఉడుం రాది ఇంత బతికి ఉడింపు భయపడతాను బాగా పదా. ఇందాకే చెప్పింది అలా వచ్చి వీడియో తీసారా ఇప్పుడు టైం వచ్చేసి 2:30. మేము సకలేశ్పుర టు ధర్మస్థల వెళ్తున్నాం. ఇక్కడ ఒక హోటల్లో వచ్చి ఆగినాం, ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఫుడ్ వచ్చింది, బట్ పన్నీర్ మాత్రం చెడిపోయింది. సో మళ్ళీ దాన్ని రీఆర్డర్ చేసినాం. మా పరిస్థితి ఇది. మేము ఇప్పుడు ముదిగిరిలో లంచ్ చేసి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి ధర్మస్థల వరకు ఒక్కటే ఘాట్ సెక్షన్ ఉంటుంది. విజువల్స్ చూసి ఎంజాయ్ చేయండి.
అసలు ధర్మస్థల పోయే రూట్లో ఏమన్నా వ్యూస్ అభయ. ఒక పెద్ద లోయ, పక్కనే వాటర్ ఫాల్స్. ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది, దీనికి ఒక రూట్ లేదు, దీనికి ఒక పేరు లేదు. ఇలాంటి చోట ఈ సౌండ్ వింటూ ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు అట్లే. యాక్చువల్లీ మేము లంచ్ చేసినాక ధర్మస్థలం వరకు ఎక్కడ ఆగకూడదు అనుకున్నాం, కానీ ఈ విజువల్స్ మాత్రం మమ్మల్ని పోనిచ్చేలాగా లేవు. అడుగడుగున వాటర్ ఫాల్స్, అడుగడుగున విజువల్స్. దీన్ని చూస్తుంటే నాకు బెంగళూరులో ఆ రూమ్ వదిలేసి ఇక్కడ కొండల్లో బతకాలనిపిస్తుంది. వీళ్ళు ఎవరైనా వస్తారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రిప్కి కలిసి వెళ్దాం. భార్గవ్, ఏ సూసైడా? 3 సైడా? ఈ ఘాట్ సెక్షన్ని మనం మోస్ట్ అండర్ రేటెడ్ ఘాట్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్ పొడవునా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఫుల్ గ్రీనరీ. రైడ్లో వర్షం రాలేదే అనుకున్నాం, అది కూడా వచ్చింది. సాటిస్ఫైడ్. ఫైనలీ మేము ధర్మస్థలకి రీచ్ అయినాం. ఇది పోతుంటే వస్తూనే ఉంది. అట్లనే ఉంది. ధర్మస్థల క్యూ లైన్లో ఉన్నాము. టైం వచ్చేసి 7:30. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ఆ రోజు మాకు ఓపిక లేక నేనేం రికార్డ్ చేయలేదు, అలానే పడుకునేసినాం రూమ్కి వెళ్ళిపోయేసి. సో మొత్తానికైతే కిరణ్ వాళ్ళ దర్శనం అలా సాఫీగా జరిగిపోయిందనమాట. అదేంటి వాయిస్ మారిపోయింది అనుకుంటున్నారా? నేను కిరణ్ తమ్ముడిని. సో మా అన్నయ్య చాలా ఎడిట్ చేసి వీడియో చేసి డబ్బింగ్ చెప్పి అలసిపోయాడు. సో అందుకని నేను తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే సీక్వెన్స్ ఇక్కడ వర్షం పడుతూ ఉంది, అందులోనే ఎలిఫెంట్ ఉంది. సో అన్ని ఫ్యాంటసీ టైప్లో ఉన్నాయి. వెనకాల చూస్తే మీరు ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. సో ఇట్స్ లైక్ ఫ్యాంటసీ థింగ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలిఫెంట్ యొక్క ఆశీర్వాదం తీసేసుకుందామన్న ప్రయత్నంలో కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారనమాట. సో ఇస్తుందో లేదో మీరే చూడండి. ఇంకో విషయం, వీడేంట్రా ఫ్యాంటసీ అంటున్నాడు, మెరుపులు అంటున్నాడు, ఉరుములు అంటున్నారు అనుకుంటున్నారేమో. సో ఐఎమ్ ఏ ఫిల్మీ పర్సన్, సో ఆ టర్మ్స్ అన్నీ యూస్ చేస్తాను. సో బోర్ అని ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేసేయండి విజువల్స్. అర్రెర్రే, ఈ ఏనుగు ఆశీర్వాదం అయితే ఇవ్వలేదు, కానీ దేవుడి ఆశీర్వాదం ఉందిగా. పదండి. ఇక్కడ ఈ వర్షంలో ఈ ధర్మస్థల టెంపుల్ వ్యూని ఎంజాయ్ చేయండి. లైఫ్లో ఒక్కసారైనా దర్శించవలసిన టెంపుల్, మర్చిపోకండి. సో అలా మా కిరణ్ అండ్ బ్యాచ్ ఏనుగు ఆశీర్వాదం ఇవ్వలేదనే బాధలో దేవుడి ఆశీర్వాదం దొరికిందనే సంతోషంలో నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే బయలుదేరారనమాట. యూజువల్గా నాకైతే ఇక్కడ కూడా వర్షం పడితే చాలా బాగుంటుంది, కానీ రైడ్కి వెళ్ళింది నేను కాదు కాబట్టి వాళ్ళకి బాగుండకపోవచ్చేమో. అర్రే, పెట్రోల్ కోసం ఆగారు ఇక్కడ. సరే మనోజ్, వెయిట్. ఓకే. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, మేము సెకండ్ ఫ్యూయల్ స్టాప్ కోసం ఆగినాం. మాకు ఇక్కడ 14 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ పట్టింది. ఇక్కడ ఈ కొత్త బైక్కి మైలేజ్ 39 వచ్చింది, బట్ ఈ పాత బైక్కి మైలేజ్ మాత్రం 32 వచ్చింది. బట్ ఇట్స్ ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామన్నమాట. సో అలా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరారు. కిరణ్, నాకు ఈ బ్రిడ్జ్ చూస్తుంటే గౌతమ్ మీనన్ సినిమాలో జెస్సీని గుర్తుకొస్తుంది. ఆ కేరళ వైబ్స్, ఆ బ్రిడ్జ్ మీద పాచి, పక్కన వాటర్, వెనకాల చెట్లు, బైక్. ఆ బైక్ అయితే ఉంది, కానీ వెనకాల అమ్మాయి లేదు, అది వేరే విషయం అనుకోండి. ఎగ్జాక్ట్. సో మొత్తానికైతే ఒక వదిన వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కానీ మా వాడే సీరియస్గా తీసుకోవట్లేదు. మా అన్న సిగ్గుపడుతున్నాడే. ఇక్కడ నుండి మీరు వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. మీకు శ్రమ పెట్టకుండా మేమే దాన్ని 2xలో ప్లే చేస్తాం. కిరణ్, లెట్స్ ప్లే ఇట్ ఇన్ 2x. ఓకే మనోజ్.
మేము ఇప్పుడు ఫైనల్లీ కొక్కేకి రీచ్ అయిపోయినాం. ఇది కొక్కే ఎంట్రన్స్లో ఉన్న కుమారధార అని రివర్ ఉంటుంది. సరే వాటర్ బాగున్నాయి, అందరూ ఇక్కడ స్నానాలు చేస్తుంటే మేము కూడా వచ్చి చూద్దామని వచ్చినాం. కానీ ఫైనల్లీ మేము కూడా దిగినాం లోపలికి. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఎవరో భయ్య చేపలకు మేత వేస్తున్నారు అనమాట. సో అవన్నీ చాలా ఎంతూజియాసంతో తింటున్నాయి. అండ్ ఇప్పుడు రాబోయే క్లిప్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, చూసేయండి. ప్రియమైన శరీర సౌందర్య పిశాచులారా, పిపాసులారా, మీ అందరి ఆనందం కోసం ఈ మిస్టర్ పిఠాపురం మజిల్ మ్యూజిక్ వినిపించబోతున్నాడు. దేహమును ప్రేమించుమన్నా, కండలన్నవి పెంచుమన్నా, దేహమంటే మట్టి కాదు, దేహమంటే మజిల్సోయ్. ఈ కండలు కాశ్మీరం మజిల్స్, ఈ గుండెలు హిమాలయం, ఈ ఉదరం వింధ్యాచలం. కొక్కే సుబ్రహ్మణ్యంకి మేము యాక్చువల్గా 12కే రీచ్ అయినాం. కానీ టెంపుల్ ఏమో 1కి క్లోజ్ అంట. మేము అక్కడ కోనేరు ఉంటే అక్కడ స్నానం చేసుకుంటాను. కోనేరు కదా, సమ్ నది ఏదో. ఇప్పుడు 3 వరకు వెయిట్ చేయాలా, అంతవరకు ఏం చేయాలా అని సరే ఫుడ్ తిందామని వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. ఇప్పుడే కొక్కే దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ టోటల్ ఘాట్ ఏరియా. అండ్ దట్ టు వెదర్ చూడండి ఒకసారి. ఇట్స్ ఆల్రెడీ రైనింగ్, ఇట్స్ ఆల్రెడీ గిజ్లింగ్. సో తడవకుండా ఈ కవర్లో ఉంటున్నాం. టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గాయస్, ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఎందుకంటే ఒక మంచి బైక్, ఒక మంచి వెదర్లో, చాలా మంచి ఫ్రెండ్స్తో వెళ్ళిన రైడ్ ఇప్పుడు ఎండ్ అవ్వబోతుంది. ఈ రైడ్ నాకు చాలా అంటే చాలా మెమొరబుల్. ఎందుకు అంత మెమొరబుల్ అంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ రైడ్. నాకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ బైక్ రైడ్స్. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్. అండ్ దట్ ఇట్ వాజ్ మై ఫస్ట్ రైడ్. సో అఫ్ కోర్స్ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది. మెమొరీస్. మనకు ఒక 8 years వచ్చాక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన వర్క్ గుర్తుండదు, మనం చదివిన చదువులు గుర్తుండవు. ఓన్లీ మెమొరీస్ విల్. సో ఈ మెమొరీ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ రైడ్. గైస్, లిటరలీ ఫుల్ వర్షం. లుక్ ఎట్ మై షూస్. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8:30. ఇంకా బెంగళూరుకి 127 కిలోమీటర్స్ ఉంది. మేము ఇందాక వచ్చేప్పుడు ఫుల్ వర్షం అనమాట. ఏ రేంజ్లో వర్షం అంటే మేము ఇది వేసుకున్నాము, రెయిన్ కవర్ వేసుకున్నాము, తర్వాత హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి మాకేం తెలియలేదు. కానీ లిటరలీ నా షూ మొత్తం వాటర్తో నిండిపోయింది. ఆ తర్వాత అర్థమైంది ఏ రేంజ్లో వర్షం పడింది అని. సో ఇంకా పక్కకు ఆపేసి కొంచెం షూలో వాటర్ తీసేసి కొంచెం ఆరబెట్టుకుంటున్నాం షూ సాక్సెస్. ఇంకా ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. 2 hours మేము బెంగళూరు రీచ్ అయిపోతాం. కిరణ్ 2 కొన్నాడు కదా, ఎంతో కొంతగా 100 ఇస్తాను నీకంటే నన్ను తీసుకో. అమ్మను కాదు, ఫ్రీగా తీసుకో. అట్లే నీకు 2 గర్ల్ ఫ్రెండ్స్, నాకు గర్ల్ ఫ్రెండ్. నాకు గర్ల్ ఫ్రెండ్ వద్దు, భార్గవ్కి గర్ల్ ఫ్రెండ్ కావాలంట. ఏంటక్క అంటాడు, మాట్లాడితేనే ఫస్ట్ అక్క అంటాడు. డిస్కషన్ ఏమంటే అన్నవి బట్స్ పోయినాయి, అది అసలే 9,000 ఏమో పడినాయంట. ఏం చేస్తావు పోయిన తర్వాత? ట్రిప్ బడ్జెట్ 9,000 అయితే బట్స్ 9,000. మొత్తం